హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మోనిటైజేషన్ రివ్యూ అనేది ఎలా చేస్తారు? అంటే ఎప్పుడైతే మనం మోనిటైజేషన్‌కి అప్లై చేసినప్పుడు మన ఛానెల్‌లో ఏమేమి చెక్ చేస్తారు అనేది ఈరోజైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎందుకు అంటే 2025లో జులై 15థ్ అప్డేట్ వచ్చిన తర్వాత మోనిటైజేషన్ ప్రాసెస్ అంటే మోనిటైజేషన్ రివ్యూ చేసే విధానం కూడా యూట్యూబ్ అనేది చేంజ్ చేసింది. అసలు ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అంటే ఈ రివ్యూ ఎలా జరుగుతుంది? ఎలాంటి మిస్టేక్స్ అంటే మెయిన్ థింగ్స్ ఎలాంటివి మన ఛానెల్‌లో చెక్ చేస్తారు అనేది కంప్లీట్‌గా ఈ వీడియోలో అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకైతే చూడండి. లెట్స్ స్టార్ట్ ద టాపిక్. ఇక్కడైతే మీకు చూపిస్తాను చూడండి. ఈ ఫోటో ఒక్కొక్క పాయింట్ కూడా మీకు కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకటి అర్థం చేసుకోండి. అంటే ఒక్కొక్కటి అర్థం చేసుకోండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి. నేను మీకైతే రిప్లై ఇస్తాను. ఇక్కడ చూసారంటే కనిపిస్తుంది కదండీ! మోనిటైజేషన్ రివ్యూ అనేసి ఒక హెడ్డింగ్ ఇచ్చాము. ఇక్కడ చూడండి ఒక్కొక్క పాయింట్ చెప్తాను. ఇక్కడేమి ఇచ్చారు, రివ్యూవర్స్ విల్ చెక్ యువర్ ఛానల్ అండ్ కంటెంట్ అగైనెస్ట్ యువర్ పాలిసీస్ అంటే యూట్యూబ్ పాలిసీస్‌కి అనుగుణంగా మీరు వీడియోస్ చేస్తున్నారా లేదా అనేసి ఫస్ట్ అయితే చెక్ చేస్తారనమాట. అంటే ఏమన్నా అంటే వాళ్ళు యూట్యూబ్ ఇచ్చిన గైడ్‌లైన్స్ ప్రకారం మీరు యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నారా? లేకపోతే అంటే అపోజిట్‌గా యూట్యూబ్ పాలిసీస్‌ని ఫాలో అవుతున్నారా లేదా అనేసి ఇక్కడ చెక్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకొకటొచ్చి సిన్స్ దే కాంట్ చెక్ ఎవ్రీ వీడియో అంటే ప్రతి ఒక్క వీడియో అనేది వాళ్ళు చెక్ చేయరనమాట. బట్ కొన్ని వాటి పైన ఫోకస్ చేస్తారు. అవేంటి అనేది ఇప్పుడు చూద్దాం. చూడండి ఇక్కడ మెయిన్ థీమ్ అంటే మీరు వీడియోస్ దేనికోసం చేస్తున్నారు? అంటే ఎడ్యుకేషన్ రిలేటెడా? లేకపోతే వ్లాగ్సా? లేకపోతే డాన్స్ రిలేటెడా? సాంగ్స్ గురించా? లేకపోతే ఏదైనా స్టోరీసా? టెక్స్టా? ఇలాంటి చాలా ఉంటాయి గదా! వాళ్ళ కార్టూన్ వీడియోసా? లేకపోతే టెక్ వీడియోసా? లేకపోతే ఇంకా ఏదైనా కిడ్స్‌కి సంబంధించిందా? ఈ విధంగా అనమాట. మెయిన్ థీమ్ మీ వీడియోస్ దేనికి సంబంధించినవి అనేది ఫస్ట్ అయితే చెక్ చేస్తుందండి యూట్యూబ్ ఛానెల్. నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ వాళ్ళు చెక్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ వ్యూడ్ వీడియో అంటే ఎక్కువ మంది ఏ వీడియోనైతే చూసింటారో అంటే ఏమి అంటే ఇది నమ్ముతారో నమ్మరో మోనిటైజేషన్ అవ్వాలంటే కంపల్సరీ ఏదో 1 ఆర్ 2 లక్ వీడియోస్ అనేది కంపల్సరీ పడితేనే అండి మోనిటైజేషన్ అవుతుంది. ఎందుకు అంటే అన్ని వీడియోస్ కూడా 1000 మెంబర్స్‌కి గాని కొంతమందికైతే 40,000, 30,000 వ్యూస్ ఒక వీడియోకి మాత్రమే వచ్చుంటాయి. దట్ ఈస్ ద లక్ వీడియో అన్నమాట. ఏమి అంటే ఏదో ఒక లక్ వీడియో పడితేనే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఎక్కువ మందికి రీచ్ అయితే వాచ్ అవర్ పెరుగుతుంది. ఆటోమేటిక్‌గా మానిటైజేషన్ అవుతుంది. బట్ కొంతమందికి ఏమంటే ఒక వీడియో 15 మెంబర్స్ చూసింటారు. ఒక వీడియో 200 మెంబర్స్ చూసింటారు. ఒక వీడియో మాత్రము 30,000, 40,000 వెళ్ళిపోయి ఉంటుంది. దట్ ఈస్ ద బెస్ట్ వీడియో టు టర్న్ యువర్ యూట్యూబ్ ఛానెల్. ఓకే. అర్థమవుతుంది కదా! ఈ విధంగా అన్నమాట. అంటే ఆ వీడియోని చెక్ చేస్తారు. మోస్ట్ వ్యూడ్ వీడియో ఆర్ మోస్ట్ వాచ్డ్ వీడియో అంటే ఎందుకు ఈ వీడియోని ఇంతమంది చూస్తారు? ఇందులో ఉన్న కంటెంట్ ఏమి? ఇంతగా ఎక్కువగా ఆడియన్స్‌కి రీచ్ అవ్వడానికి వీళ్ళు ఈ వీడియోలో ఏ కంటెంట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు? ఏమైనా టిప్స్ చెప్పారా? ట్రిక్స్ చెప్పారా? యూట్యూబ్ సంబంధించిన పాలిసీస్ అన్నీ ఈ వీడియోలో ఫాలో అవుతున్నారా లేదా? ప్రతి ఒక్కటి అండి. ఆ వీడియోలో చెక్ చేస్తారు. ఆ వీడియో పర్ఫెక్ట్‌గా ఉండింది అంటే మీకు నియర్లీ 50% మానిటైజేషన్ యాక్సెప్ట్ అయినట్లే. ఈ విధంగా లేదు ఒకవేళ మీరు ఆ వీడియో గాన ఏదన్నా యూట్యూబ్ పాలిసీస్‌కి అగైనెస్ట్‌గా చేస్తున్నా అంటే కొంతమంది ఏమంటే అంటే ఫేక్ కంటెంట్ ఇస్తున్నా అలాంటివేమన్నా వాళ్ళు గాన ఫైండ్ ఔట్ చేశారంటే ఖచ్చితంగా మీకు స్ట్రైక్ పడుతుంది. ఆటోమేటిక్‌గా ఆ వీడియో అనేది యూట్యూబ్ డిలీట్ చేసేస్తుంది. ఈ విధంగా అన్నమాట. కాబట్టి ఫస్ట్ అయితే మెయిన్ థీమ్ మోస్ట్ వాచ్డ్ వీడియో ఈ 2 పాయింట్స్ నెక్స్ట్ వచ్చేసి న్యూయెస్ట్ వీడియో ఆర్ లేటెస్ట్ వీడియో అనమాట. అంటే రీసెంట్‌గా చేసిన వీడియోని కూడా చెక్ చేశారు. ఎందుకు అంటే మానిటైజేషన్‌కి దగ్గరగా ఉన్నారు కదా! అంటే వాచ్ అవర్స్ వచ్చేసింటాయి కదా! ఏమన్నా మానిటైజేషన్‌కి అప్లై చేసేసాము. ఇంకా ఏం చేసినా ఏం కాదులే. ఎవరు మమ్మల్ని అడగరు అనేసి కొంతమంది యూట్యూబ్ పాలిసీస్‌ని వైలేట్ చేస్తూ కూడా వీడియోస్ చేస్తూ ఉంటారు. కాబట్టి రీసెంట్‌గా అప్‌లోడ్ చేసిన వీడియోని కూడా వాళ్ళు చెక్ చేస్తారనమాట. ఈ వీడియో ఎంతవరకెళ్ళింది? ఎంతమంది దీనికి యావరేజ్ డ్యూరేషన్ ఎంతుంది? ఎంతమంది దీన్ని వాచ్ చేస్తున్నారు? ఎంతమంది దీనికి లైక్స్ వచ్చాయి? ఎంతమంది షేర్ చేశారు? అది కూడా ప్రతి ఒక్కటి అనేది చెక్ చేశారండి. నెక్స్ట్ వచ్చి వీడియో మెటా డేటా అండి. మెటా డేటా కింద టైటిల్స్ కానీ, అలానే థంబ్‌నెయిల్స్ కానీ, డిస్క్రిప్షన్ ఇవొస్తాయన్నమాట. అసలు మెటా డేటా అంటే ఏమి? మిస్‌లీడింగ్ డేటా అంటే ఏమి అని మీరు అడగొచ్చు. దీనికి సంబంధించి ఒక వీడియో అయితే ఆల్రెడీ నా ఛానెల్‌లో అప్‌లోడ్ చేశానండి. నేను మళ్ళీ కూడా లైక్ ఈ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారైతే చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి. ఒక బ్రీఫ్ ఐడియా చెప్తాను చూడండి. ఇక్కడ వీడియో మెటా డేటాలో టైటిల్స్ అంటే ఏమి? అంటే వీడియోకి సంబంధించిన టైటిల్సే ఇస్తున్నారా? లేకపోతే వ్యూస్ మంచిగా రావడానికి మిస్‌లీడింగ్ అంటే
లైక్ వేరు వేరు అంటే పాపులర్ టైటిల్స్ ఏమంటే అవి ఇస్తున్నారనేసి కూడా చెక్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి థంబ్‌నెయిల్స్ అనమాట. కొంతమంది ఏమంటే థంబ్‌నెయిల్ చూడగానే ఓహ్! ఇది క్లిక్ చేద్దాము అనేంత అట్రాక్టివ్‌గా, అంత ఇంట్రెస్ట్‌గా థంబ్‌నెయిల్స్‌కి లైక్ ప్రిపేర్ చేస్తుంటారు. బట్ ఏమి అంటే లోపల కంటెంట్ వేరే ఉంటుందనమాట. అలా ఎప్పుడు కూడా మనం చేయకూడదు. అలాంటి మిస్‌లీడింగ్ థంబ్‌నెయిల్స్ ఏమన్నా ఉన్నా కూడా చెక్ చేస్తారు. నెక్స్ట్ డిస్క్రిప్షన్ ఏమి అంటే మీ వీడియోస్‌కి సంబంధించిన డిస్క్రిప్షనే ఇస్తున్నారా? ఏదంటే అది రాస్తున్న డిస్క్రిప్షన్‌లో కూడా మీరేదైతే ప్రాసెస్ ఫాలో టెక్ వీడియోస్ ఎలా చేశారో, ఆ వీడియోకి సంబంధించిన డిస్క్రిప్షన్ మాత్రమే ఇవ్వాలి. ఏదంటే డిస్క్రిప్షన్‌లో ఇవ్వకూడదండి. డిస్క్రిప్షన్‌లో ఏమంటే వేరే వేరే హ్యాష్ ట్యాగ్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఏమంటే పాపులర్ హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేస్తున్నారు. అలా కూడా ఎప్పుడు మీరు యూజ్ చేయకూడదు. కాబట్టి ఇది ఇంకా మీకు అర్థం అవ్వాలి. ఇంకొంచెం క్లారిటీ రావాలి అంటే అవి లైక్ మిస్‌లీడింగ్ టైటిల్, లైక్ మిస్‌లీడింగ్ వీడియో అయితే నేను చేశాను. సారీ, మిస్‌లీడింగ్ మెటా డేటా అనేసి ఒకటి చేశాను. ఆ వీడియో లింక్ అయితే కిందిస్తాను. లైక్ ఒకసారైతే వాచ్ చేయండి, మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి లైక్ నేను ఆల్రెడీ లైక్ పాయింట్స్ అన్ని నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి రిపిటీటివ్ కంటెంట్ ఆర్ రీయూజ్డ్ కంటెంట్ అనమాట. డోంట్ రిపిటీటివ్ లైక్ నో బి రిపిటీటివ్ కంటెంట్ అని ఉంది గదా! నాట్ బి రిపిటీటివ్ కంటెంట్ వస్తే ఇక్కడ ఏమి అంటే లైక్ కొంతమంది ఏమంటే లైక్ ఆల్రెడీ నేను లైక్ నా ఛానెల్ అప్‌లోడ్ చేశాను రీయూజ్డ్ కంటెంట్ ఏంటి అనేసి అది కూడా ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ రీయూజ్డ్ కంటెంట్ ఏమి అంటే ఏవన్నా లైక్ వేరే వాళ్ళ వీడియోస్ తెచ్చి మీ ఛానెల్‌లో అప్‌లోడ్ చేయడం గాని, పాపులర్ మూవీస్ కానీ, షోస్ కానీ ఏవన్నా మీ ఛానెల్‌లో అప్‌లోడ్ చేయడం కానీ ఇలా కూడా చేయకూడదు. దీనికి సంబంధించిన ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. నా లైక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అది కూడా వాచ్ చేయండి. ఎందుకు అంటే రీయూజ్డ్ కంటెంట్ లైక్ యూట్యూబ్ ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయదు. ఎంకరేజ్ చేయదనమాట. నెక్స్ట్ వచ్చేసి బీ యువర్ ఒరిజినల్ క్రియేషన్ అనమాట. ఇది అందరూ కూడా చెప్తున్నారు. లైక్ యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసినప్పటి నుండి చెప్తుంది. బట్ ఎవ్రీ ఇయర్ అప్‌డేట్ కూడా వస్తుంది. ఈసారైతే 2025 జూలై 15 నుంచి ఇంకొంచెం స్ట్రిక్ట్‌గా రూల్స్ అనేవి ఫాలో అవ్వమని చెప్పి ఒరిజినల్ కంటెంట్ ఇవ్వమని ప్లస్ అథెంటిక్ కంటెంట్ 2 కూడా లైక్ జెన్యూన్‌గా ఇవ్వమనే చెప్తుంది కాబట్టి, ఒకవేళ మీకు వ్యూస్ వచ్చినా రాకపోయినా, ఒకవేళ అంటే మీ టాలెంట్ లైక్ ఎంతున్నా కూడా మీకు తెలిసిన కంటెంట్‌ని యూట్యూబ్‌లో ఒరిజినల్ అంటే జెన్యూన్‌గానే అప్‌లోడ్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఫైనల్‌గా అబౌట్ సెక్షన్ గురించి అంటే ఎప్పుడైతే మీ ఛానెల్ క్రియేట్ చేస్తారో, ఛానెల్ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ క్లిక్ చేసామంటే ఇక్కడ చూపిస్తున్నది చూడండి. ఇక్కడ ఏమి అంటే మీ వీడియో అంటే మీ ఛానెల్ దేనికి సంబంధించింది అనేది మీరిక్కడ లైక్ ఇవ్వాలన్నమాట. కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా ఇక్కడైతే లైక్ అంటే ఇప్పుడు మీరు వ్లాగ్స్ చేస్తూ ఉంటే ఓకే. వి ఆర్ డూయింగ్ డైలీ వ్లాగ్స్ కానీ, లేకపోతే కుకింగ్ చేస్తూ ఉంటే వి ఆర్ డూయింగ్ ఫుడ్ ఐటెమ్స్ కానీ, అలా కొంతమంది పెడుతూ ఉంటారు. ఒకసారి చెక్ చేయండి. ఎందుకు అంటే మీరు చూడగానే లైక్ మీ అక్కడ డిస్క్రిప్షన్ చూడగానే ఓకే. ఈ ఛానెల్ దీనికి సంబంధించిందనేసి మెయిన్ ఛానెల్‌కి అబౌట్ సెక్షన్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని కూడా మంచిగా మెయింటైన్ చేయండి. యూట్యూబ్‌లో అందరూ కూడా 4000 అవర్స్ లైక్ 4000 వాచ్ అవర్స్ ప్లస్ 1000 సబ్‌స్క్రైబర్స్ దేనికి లాంగ్ వీడియోస్ అయితే లైక్ ఒకవేళ మీరు షార్ట్స్ చేస్తుంటే 10,000,000 వ్యూస్ ప్లస్ 1000 సబ్‌స్క్రైబర్స్ అనమాట. వీటన్నిటిలో ఏదో ఒకటి కంప్లీట్ చేసుకున్నా మీకు మానిటైజేషన్ అయితే అవుతుంది. అసలు మానిటైజేషన్ అంటే కూడా తెలియని వాళ్ళున్నారు. దానికి సంబంధించిన వీడియో కూడా నేను నా యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేశాను. వాట్ ఈస్ మానిటైజేషన్ అనేసి కంప్లీట్‌గా వాచ్ చేయండి. ఏ డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి. అయితే రిప్లై ఇస్తాను. అందరికి అర్థమైందనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానెల్. ఆల్ ద